మచిలీపట్నంలో జరిగిన ఆల్ ఇండియా కరాటే టోర్నమెంట్లో మంగళగిరి ఎంఎంకే స్టేడియం విద్యార్థులు పాల్గొని ప్రతిభను కనబరిచారు. వివరాలను కోచ్ ప్రభాకర్ వివరించారు. 16వ తారీఖు నాడు మచిలీపట్నంలో ఆల్ ఇండియా కరాటే ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించడం జరిగింది. దానిలో మన మంగళగిరి విద్యార్థులు కూడా పాల్గొన్నారు. ఈ ఆల్ ఇండియా నేషనల్ కరాటే టోర్నమెంట్కి చెన్నై నుండి, అలాగే బెంగళూరు నుండి, హైదరాబాదు, మన ఆంధ్ర, తెలంగాణ, కేరళ నుండి పార్టిసిపేట్ చేయడం జరిగింది. దగ్గర ఒక 600 మంది పిల్లలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. దానిలో వివిధ విభాగాల్లో మన మంగళగిరి విద్యార్థులు, అలాగే ఎంఎంకే స్టేడియం నుండి కొంతమంది, అలాగే ఇక్కడ లక్ష్మీనారాయణ టెంపుల్ ఎదురుగా గల మార్షల్ ఆర్ట్స్ కోచింగ్ కరాటే విద్యార్థులు కూడా పాల్గొనడం జరిగింది. దీనిలో అందరికీ కూడా మెడల్స్ బదులు ట్రాఫీలు ఇవ్వడం జరిగింది. ఫస్ట్, సెకండ్, థర్డ్. కొంతమంది విద్యార్థులు ఓడిపోవడం కూడా జరుగుతుందన్నమాట. ఓడిపోయామని చెప్పేసి దిగులతోటి కొంతమంది మానేస్తూ ఉంటారు. అలాంటిది లేకుండా ట్రై చేస్తూ ఉంటే నెక్స్ట్ బెస్ట్ ప్లేయర్గా కూడా వాళ్ళు ఎదిగే అవకాశం ఉంటుందన్నమాట. ఈ యొక్క ప్రాక్టీస్ వల్ల ఉపయోగం ఏంటంటే, వాళ్ళు రేపు ఉద్యోగరీత్యా కానీ ఏదైనా సరే మెంటల్ స్ట్రెస్ అట్లాంటివన్నీ కూడా లేకుండా చాలా ఈజీగా దేన్నైనా సరే ఎదుర్కోగల సామర్థ్యం ఈ యొక్క పిల్లలందరికీ కూడా ఉంటుందని ఇందు మూలంగా అందరికీ తెలియజేయడం జరుగుతుంది.